హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ అస్రాంజుమ్ ఛానల్. మీకోసం అయితే కొత్త వీడియో అయితే తెచ్చేసానండి. కాకినాడలో తెల్లవారుజామున మాత్రమే జరిగే సండే మార్కెట్కి అయితే వచ్చేసామండి. దీన్ని చోర్ బజార్ కూడా అంటారు. ఇక్కడ పెద్ద మసీదు నుంచి వంతెన వరకు ఉంటుందండి, జగన్నాథపురం వంతెన వరకు. ఏ ఐటమ్స్ ఉన్నాయో చూపిస్తానండి. వచ్చేసి ప్లాస్టిక్ సామాను, ఇవన్నీ స్టూల్స్, బ్యాగ్స్, కొత్త ఐటము ఉన్నాయి, పాత ఐటము ఉన్నాయండి. ఇవన్నీ అయితే ఉన్నాయండి. మనకి ఏది కావాలన్నా ప్రతి ఐటమ్ ఇక్కడ లభిస్తుంది. చిన్నపిల్లల చెప్పులు, సైకిల్స్ అయితే చాలా ఉన్నాయండి, కొత్తవి పాతవి అన్నీ. హెల్మెట్స్, చిన్నపిల్లల వాకర్స్ అండ్ స్టడీ టేబుల్స్ అన్నీ ఉన్నాయండి. క్యారేజ్ బ్యాగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. స్కూల్ బ్యాగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఐరన్ ప్రెషర్స్, క్రీమ్స్ ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉన్నాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. ప్రతి బ్రాండ్ పర్ఫ్యూమ్ అయితే అవైలబుల్గా ఉందండి. ఇక్కడ ప్రతి ఐటమ్ అవైలబుల్గా ఉంది. డోర్ మ్యాట్స్, చేపలు ఇవన్నీ కూడా సేల్ చేస్తున్నారు. చీప్ అండ్ బెస్ట్ కాస్ట్లో అయితే మనకు దొరుకుతున్నాయండి. అన్ని ప్రైస్ వైజ్ అయితే చాలా ఇదిగా ఉన్నాయి. అయితే ఎగబడుతున్నారండి. ఏ టీషర్టు ఏదన్నా 50 రూపీస్ అంట. సేల్ అయితే చాలా క్రౌడ్ ఉందండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే దీంట్లో అయితే అమ్ముతున్నారండి. డ్రెస్సెస్ అయితే దొరుకుతున్నాయండి. 50 రూపీస్ అంట ఏ డ్రెస్ అయినా. క్లోత్స్ అయితే చాలా సేల్ చేస్తున్నారండి. లేడీస్వి, చిన్నపిల్లల ఫ్రాక్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. జనాలు అయితే ప్రతి చోట చాలా రష్గా ఉంది. ఇక్కడ కత్తులు, కళాయిలు ఇవన్నీ అమ్ముతున్నారు. ఇంకా క్రౌడ్ పెరిగే కొద్దీ బజార్ అయితే తీసేస్తారండి. ఓన్లీ 3 to 6 మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. జ్యువెలరీ కూడా ఉన్నాయి. ఇక్కడైతే క్యాప్స్ అన్నీ సేల్ చేస్తున్నారండి. ఇవి వచ్చేసి గ్లాసెస్ అండి. ఇవి వచ్చేసి పాత సామాన్లు, ఫ్యాన్ రెక్కలు, గ్యాస్ స్టవ్ల బర్నర్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. పాత టేబుల్ ఫ్యాను, లైట్స్, కప్స్ ప్రతి ఒక్క ఐటమ్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. పెద్ద వాచ్ అయితే బేరం ఆడుతున్నారు ఇక్కడ 100 రూపీస్కి. చిన్న చిన్న టీవీలు కూడా ఉన్నాయండి.